సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నీళ్ల నిల్వకు ఏ సీసా ఉత్తమమో తెలుసుకుందాం. మనం తాగే నీటితో ఆ నీటిని నింపుకునే సీసా కూడా ఆరోగ్యకరమైనదే ఉండాలి. నీళ్ల కోసం ఉపయోగించే సీసా తయారీ పదార్థం మన ఆరోగ్యంతో పాటు నీటి రుచిని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి, గాజు, ప్లాస్టిక్ బాటిళ్ల వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి బాటిళ్లు. రాగి పాత్రలో సుమారు 16 గంటల పాటు నీటిని నిల్వ ఉంచితే అందులోని కాపర్ అయాన్లు హానికారక ఈకోలై, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. దీనివల్ల వాంతులు, కడుపులో తిప్పడం, కడుపు నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. రాగి బాటిళ్లలో నిమ్మరసం వంటి ఆమ్లగుణం ఉన్న పానీయాలను నిల్వ చేయకూడదు. గాజు బాటిళ్లు. ఆరోగ్య నిపుణుల దృష్టిలో గాజు బాటిళ్లు అత్యంత సురక్షితమైనవి. ఇవి ఎటువంటి రసాయన చర్యలకు లోను కావు. వీటి వల్ల నీటి రుచి మారదు. ప్లాస్టిక్లో ఉండే బిస్ఫినాల్ ఏ లాంటి హానికారక రసాయనాల భయం గాజుతో ఉండదు. బోరోసిలికేట్ గ్లాస్ అయితే వేడి, చల్లని పానీయాలను తట్టుకుంటుంది. అయితే గాజు బాటిళ్ల మూతలకు ప్లాస్టిక్ కోటింగ్ ఉంటే మూత తీసేటప్పుడు కలిగే ఘర్షణ వల్ల మైక్రోప్లాస్టిక్స్ నీటిలో కలిసే అవకాశం ఉందని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి మెటల్ లేదంటే సిలికాన్ మూతలు ఉన్న గ్లాస్ బాటిళ్లను ఎంచుకోవడం మంచిది. ప్లాస్టిక్ బాటిళ్లు. తక్కువ ధర, తేలికగా ఉండడం వల్ల ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఇవి ఆరోగ్యానికి పెనుముప్పు కలిగిస్తాయి. వీటిలో ఉండే బిస్ఫినాల్ ఏ హార్మోన్ల అసమతుల్యతకు, గర్భిణులలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ప్లాస్టిక్ బాటిళ్లపై BPA ఫ్రీ అని రాసి ఉన్నప్పటికీ అవి పాతబడే కొద్దీ రసాయనాలను విడుదల చేస్తాయి. కాబట్టి వీటిని వాడకపోవటమే మంచిది. ఈరోజు మనం నీళ్ల నిల్వకు ఏ సీసా ఉత్తమమో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.